దిల్రుబా బండి వరకు వచ్చాడు కాబట్టి కొట్టు వదిలేసా. అదే నీ వరకు వస్తే చంపేస్తా. సినిమాలు హిట్ అవ్వాలంటే ఏడిస్తే హిట్ కావని, లేకపోతే నేను 10 గంటలైనా ఏడుస్తా అంటున్నారు హీరో కిరణ్ అబ్బవరం. నేను నీకు అడిక్ట్ అయిపోయా. గంటో 2 గంటలో కాదు, 24/7 365 డేస్ నువ్వు నాకు కావాలి. కా సినిమా హిట్ అయిన తర్వాత కిరణ్ సినిమా సెలక్షన్స్ లో జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఇంతకు ముందులా ఎలా పడితే అలా సినిమాలు చేయకుండా జానర్ ఏదైనా కంటెంట్ కు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇందులో భాగంగా కా సినిమా తర్వాత సరికొత్త లవ్ స్టోరీ దిల్రుబాతో ప్రేక్షకుల ముందుకు హోలీ పండుగను పురస్కరించుకుని వస్తున్నారు. నిజంగానే ఏదో రోజు తిని పరదొప్పితే అప్పుడు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా మీడియా వారితో మాట్లాడుతూ పలు విషయాలు పంచుకున్నారు. దిల్రుబా కొత్త రకమైన న్యూ ఏజ్ చిత్రం. ప్రతి మనిషి సారీ అనే పదాన్ని చాలా ఈజీగా వాడేస్తున్నారు. కానీ ఆ పదానికి ఉన్న విలువేంటో ఇందులో చూపించాం. సారీ చెప్పకపోవడం వల్ల హీరో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా ఎలా నిలబడ్డాడు, హీరో క్యారెక్టరైజేషన్ చుట్టూ సినిమా కథ నడుస్తుందని పేర్కొన్నారు. తప్పు చేసిన తర్వాత చెప్పే సారీకి, అవసరం తీర్పిన తర్వాత చెప్పే థ్యాంక్స్కి నా దృష్టిలో వాల్యూ లేదు. ఇక ఏ సినిమాలో చూపించని విధంగా మాజీ ప్రేయస్తో హీరో ఎలా స్నేహం చేశాడు, స్నేహానికి ఉన్న విలువ ఎంత గొప్పగా చూపించాడు, ఇంకో అమ్మాయిని ప్రేమిస్తే మాజీ ప్రేయసి ఎలా సహాయం చేసింది, ఇలాంటి అనేక రకాల అంశాలను యువత, మహిళలు అందరూ మెచ్చుకునే విధంగా ఇప్పటి ట్రెండ్కి తగ్గట్టు పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే డిజైన్ చేశామని చెప్పారు. అది నా ఎక్స్. ఇక్కడికి ఎందుకు వచ్చింది? నా ప్రెజెంట్ని సెట్ చేయడానికి వచ్చింది. సంక్రాంతికి వస్తున్నాం. రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ చిత్రాల్లాగే ఇది కూడా మాజీ ప్రేయస్తో ముడిపడి ఉన్న కథ అయినప్పటికీ వాటికి దీనికి ఏమాత్రం పోలిక ఉండదు. ఇప్పటిదాకా వచ్చిన సినిమాల్లో మాజీ ప్రేయస్ వల్ల గొడవలు జరగడం లేదంటే ఆ పాత్రను వినోదాత్మకంగా చూపించడం చూసాం. కానీ ఈ చిత్రంలో మాజీ ప్రేయస్తోనూ స్నేహాన్ని పంచుకోవచ్చు, వాళ్ళేమీ శత్రువులు కాదనే మంచి పాయింట్ని చూస్తారు. ఈ చిత్రం చేసే క్రమంలో నేను కూడా వ్యక్తిగతంగా కొంత మారాను. ప్రతి చిన్నదానికి సారీ, థ్యాంక్స్ చెప్పి ఆ మాటలకు ఉన్న విలువ తీయొద్దు అనుకున్నా. తన పాత్ర పూరీ జగన్నాథ్ సినిమాల్లోని హీరోలా బలమైన క్యారెక్టరైజేషన్తో ఉంటుందని అన్నారు. ఇక చాలా మంది సింపతితో సినిమాలు హిట్ చేసుకుంటున్నారు. ఒక సినిమా హిట్ అవ్వాలంటే సింపతితో హిట్ అవ్వద్దు. మీ ఆడల కోసం మా మగాళ్ళు యుద్ధాలు చేసినా మీకు అర్థమై సావదే. కా సినిమాలో అమ్మ సెంటిమెంట్ని చూపించా, దాన్ని కూడా కొంతమంది సింపతి అన్నారు. నిజానికి ప్రతి హీరోకి తన జీవితంలో చోటు చేసుకున్న సున్నితమైన సన్నివేశాలు కొన్ని చూపించాలనుకుంటారు. అలాగే మా అమ్మ గురించి నేను కొద్దిగా కా సినిమాలో చూపించాను. దీంతో కొంతమంది సింపతి ఉపయోగించాడని అంటున్నారు. నేను వాటిని అంగీకరించను. ఒక సినిమా సింపతి ద్వారా మైక్ పట్టుకుని ఏడిస్తే హిట్ అవుతుందనుకుంటే నేను మైక్ పట్టుకుని 10 గంటలు ఏడుస్తా. ఈ రోజుల్లో సింపతితో ఆడే సినిమాలు లేవు. కంటెంట్ బాగుంటేనే సినీ ప్రేక్షకులు థియేటర్కి వస్తారని గుర్తు చేశారు. ప్రేమ చాలా గొప్పది మ్యాగీ, కానీ అది ఇచ్చే బాధే చాలా భయంకరంగా ఉంటుంది. ఓవరాల్గా కిరణ్ అబ్బవరం ముందు చెప్పినట్లు ఈ సినిమా కొత్త ఏజ్ లవ్ స్టోరీలా కనబడుతుందని ట్రైలర్ ద్వారా అర్థమవుతుంది. మరి థియేటర్లో విడుదలయ్యాక ఈ సినిమా ఏ మేర హిట్ సాధిస్తుందో చూడాలి. ప్రేమ గొప్పది కాదు, అది ఇచ్చే మనిషి గొప్ప.